హలో అందరికీ. వెల్కమ్ బ్యాక్ అండి. ఈరోజు మీషోలో తీసుకున్న స్టెయిన్‌లెస్ స్టీల్ మెజరింగ్ కప్స్ అయితే చూపించబోతున్నాననమాట. మెజరింగ్ కప్స్ అలాగే స్పూన్స్ మొత్తం కూడా 10 పీసెస్ వచ్చాయండి. వీటి క్వాలిటీ అయితే చాలా బాగుందండి. వీటి కాస్ట్ వచ్చేసి నాకు 464 రూపీస్ అయితే పడిందనమాట. అలాగే దీని లింక్ కావాలంటే కమ్యూనిటీలో పోస్ట్ చేస్తాను. ఒకసారి చెక్ చేయండి. ఇలా నేను వీటిని అన్బాక్సింగ్ చేసిన తర్వాత చూపిస్తున్నాను. ఈ మెజరింగ్ కప్స్ అనేవి చాలా స్ట్రాంగ్‌గా చాలా బాగుందనమాట. క్వాలిటీ అయితే చాలా బాగుందండి. మనం పెట్టిన కాస్ట్‌కి మనకు వర్త్ అనమాట. ఈ మెజరింగ్ కప్స్ మనం ఏదైనా క్వాంటిటీ కరెక్ట్‌గా తీసుకోవాలనుకుంటే ఉపయోగపడుతుందండి. ఎవరికైనా ఈ మెజరింగ్ కప్స్ కావాలనుకుంటే వీటిని ఖచ్చితంగా తీసుకునేదానికి ట్రై చేయండి. ఈ ప్యాక్‌లో మొత్తం కూడా 10 పీసెస్ ఏదో వచ్చాయండి. ఇది అన్నిటికంటే పెద్ద కప్ అండి. ఈ కప్‌లో 150 ఎంఎల్ అయితే పడతాయన్నమాట. ఇది హాఫ్ కప్ అండి. దీంట్లో 125 ఎంఎల్ అయితే సరిపోతుందన్నమాట. తర్వాత ఇది ముప్పావు కప్ అండి. 1/3 కప్పు 80 ఎంఎల్ పడుతుందన్నమాట. తర్వాత ఇది పావు కప్పు. అంటే మనకి 60 ఎంఎల్ సరిపోతుందన్నమాట క్వాంటిటీ. తర్వాత ఈ కప్ వచ్చేసి మనకి పావు కప్‌లో సగం అనమాట. అంటే మనకి 30 ఎంఎల్. ఈ ఈ మెజరింగ్ కప్స్‌లో ఎంత క్వాంటిటీ పడుతుందో కూడా ఈ స్పూన్స్ పైనే మనకి మెన్షన్ చేశారండి. తర్వాత ఇవొచ్చేసి స్పూన్స్ అనమాట. ఈ స్పూన్స్ ఈ పెద్ద సైజు ఉన్న స్పూన్ అనేది 1 టేబుల్ స్పూన్ అనమాట. దీంట్లో 15.0 ఎంఎల్ అయితే వస్తుందండి. తర్వాత ఇది 1 టీ స్పూను. దీంట్లో 5.0 ఎంఎల్ అయితే వస్తుందండి. తర్వాత వచ్చేసి హాఫ్ టీ స్పూన్. దీంట్లో 2.5 ఎంఎల్ వస్తుందనమాట. తర్వాత వచ్చేసి మనకి హాఫ్ టీ స్పూన్‌లో హాఫ్ అనమాట. ఈ టీ స్పూన్‌లో మనకి 0.625 ఎంఎల్. తర్వాత వచ్చేసి 1/4 టీ స్పూను. అంటే 1.25 ఎంఎల్ వస్తుందనమాట. ఇవన్నీ కూడా స్పూన్స్ మనకి కరెక్ట్‌గా ఏదైనా మెజర్ చేసుకోవాలి అనుకుంటే ఉపయోగపడుతుందండి. ఇవి క్వాలిటీ కూడా చాలా బాగున్నాయి. ఎవరికైనా ఈ మెజరింగ్ కప్స్ కావాలనుకుంటే ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. క్వాలిటీ చాలా బాగుంది. ఈ మెజరింగ్ కప్స్‌తోని ఇలా ఒక చిన్న హుక్ అయితే ఇచ్చారనమాట. ఈ హుక్‌ని మనము ఈ కప్స్‌కన్నిటికి కూడా ఇలా జాయింట్ చేసుకోవాలి. అంటే ఇవి అన్నిటికి కూడా ఒక సెట్ లాగా పెట్టుకొని ఏదైనా హ్యాంగర్‌కి హ్యాంగ్ చేసుకోవచ్చనమాట. ఇలా టీ స్పూన్స్‌కి, ఈ మెజరింగ్ కప్స్‌కి ఇలా హ్యాంగ్ చేసుకున్నామంటే అన్నీ కూడా ఒక దగ్గరే ఉండేలాగా ఉంటుందనమాట. వీటితో పాటు ఒక స్క్రూ కూడా ఇచ్చారండి. ఇది ఏదైనా గోడకి మేకులా కొట్టి దానికి మనము ఈ మెజరింగ్ కప్స్ హ్యాంగింగ్ చేసుకోవచ్చనమాట. ఈ మెజరింగ్ కప్స్ అన్నీ కూడా క్వాలిటీ చాలా బాగున్నాయండి. ఎవరికైనా కావాలంటే మీరు కూడా ఒకసారి తప్పకుండా ట్రై చేయండి. మరి ఈ వీడియో నచ్చితే లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేయండి. థాంక్ యూ.